జై శ్రీరామ్ రెడీయా? ఒక రెండు ముచ్చట్లు చెప్పదా ఏంటిదంటే గుడి ఎందుకు కడుతుర్రు అక్కడ హాస్పిటల్ కట్టిండు అది బాగుంటుండే కదా అంటే ఒకటి చెప్తున్నానండి, గవర్నమెంట్ పైసలతోటి కడతలే, మా కష్టాజీతం మా పైసలతోటి కడుతున్నాం గుడి. ఇంకోటి వచ్చేసి గుడి కడితే అన్నం దొరుకుతుందా అంటే పొర్రి దొరకకుంటాడా షిప్ప పట్టుకొని ముంగడ కూర్చో పొర్రి ఫుల్ అన్నం ఏంది, కూర రోటీ అన్నీ దొరుకుతాయి. ఎందుకంటే మన దగ్గర బువ్వ తింటాం కానీ అటు బువ్వ తినరు, అటు మొత్తం చపాతీలే, మంచిగా చపాతీ దొరుకుతాయి, వెరైటీ కర్రీస్ దొరుకుతాయి. పోనీ రసిప్ప పట్టుకొని పోర్రి. ఇంకొకటి, మీకు ఎంత మండుతున్నా కానీ మీ గుద్దలు ఎంత మండుతున్నా కానీ మేము జై శ్రీరామ్ అని అంటాం. అయినా కానీ నేను జై శ్రీరామ్ అంటే మీకేం నొప్పిరా? జై శ్రీరామ్ నేను ఏంటన్నా పెట్టుకుంటారా జై శ్రీరామ్ అని, నా ఇష్టం అది. ప్రతి వీడియోలో జై శ్రీరామ్ అవును బాయ్ నేను పెట్టుకుంటా, నువ్వోని బ్యాననీకే జై శ్రీరామ్ అంటేనే మండుతుంది నీకు. అట్లాంటప్పుడు మరి మేము సెక్యులర్. అరే మీ బుద్ధులన్నీ బయటపడుతున్నాయి రేపు చెప్తున్నా కదా, ఏం మనుషులు ఉన్నారు రా బాయ్. జై శ్రీరామ్ అంటే మీకెందుకు నొత్తుందిరా నాకు చెప్పండి రా, నాకు ఆన్సర్ రా. ఏడ జై శ్రీరామ్ పెట్టినా ఆడికి వచ్చి కామెంట్లు కొత్త అకౌంట్లు క్రియేట్ చేసుకొని వచ్చి రీ పడుర్రి ఆడ గుడికి కోర్రి బో దొరుకుతుంది. మా ఎమ్మడ ఎందుకు పడ్డారా పొర్రి, ఏమో దొరకదంటారు కదా, బొక్కడు నిండు దొరుకుతుంది. జై శ్రీరామ్.